నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం రామడుగు ప్రాజెక్టు కుడి కాలువ నీటి విడుదల చేసిన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాళేశ్వరం అవినీతిపై త్వరలోనే ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని ఆయన అన్నారు. రూరల్లో అవినీతి చేసిన ప్రతి ఒక్కరిని జైలుకు పంపనున్నట్లు ఆయన తెలిపారు. మంచిప్ప ప్రాజెక్టును పాత డిజైన్లోనే నిర్మిస్తామని, ఒక గ్రామం కూడా ముంపునకు గురయ్యే అవకాశం లేదని, అక్కడ ప్రాంత ప్రజలు దిగులు చెందవలసిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు చిన్న బాలరాజ్, నాయకులు చెలిమెల నర్సయ్య, పుప్పాల సుభాష్, మనోహర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ పుష్ప, సుబేదార్, పి మహేందర్, ఆనందర్, దూమల రవి, నర్సారెడ్డి, మైపాల్ రెడ్డి, రాజేశ్వర్, రంజిత్, గ్రామశాఖ అధ్యక్షుడు మధు, ఉపాధ్యక్షుడు రవి, మైపాల్, గ్రామ కమిటీ చైర్మన్ రాజారెడ్డి, కట్ట రాజన్న, శ్రీనివాస్, మురళి, భూమయ్య, నర్సారెడ్డి తదితరులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ యాసంగి పంట కొరకు మొత్తం లెఫ్ట్ రైట్ నుండి 7 విడతలుగా నీళ్లు వదలాలని చెప్పి నిర్ణయించాం. దానికి సందర్భంగా ఇవాళ మనం నీళ్లు లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కు విడుదల చేస్తూ ఉన్నాం. సరిపోయేంత వాటర్ ఉంది మనం. ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా అంటే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ రామడుగు ప్రాజెక్టు మనం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే 25 కోట్లు ఇచ్చి ఇక్కడ ఈ బండు ఈ కట్ట పెంచడం జరిగింది. దీని కెపాసిటీ కూడా పెంచడం జరిగింది 1 TMC వరకు. లెఫ్ట్ కెనాల్ రైట్ కెనాల్ కూడా కొంతవరకు లైనింగ్ అయింది. ఇక్కడ గ్రామస్తుల కోరిక మేరకు ఇప్పుడు చింతలూరు వాళ్ళు కూడా ఇచ్చారు. సో ఇక్కడ మొన్న పోయినసారి వర్షాలకు అంతకుముందు వర్షాలకు కూడా చాలా జాగాల ఆ కెనాల్ కూడా అంతా బ్రీచ్ అయింది. కానీ మరమ్మతులు చేయలేని పరిస్థితుల్లో గత ప్రభుత్వం ఉండేది. ఇవాళ మీకు అందరు కూడా అందరి సమక్షంలో నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ మీరు అధికారులు వెంటనే ఈ లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కి సంబంధించిన టేల్ ఎండ్ వరకు కూడా లైనింగ్కు అవసరం ఉన్నది, బ్రీచెస్ అవసరం ఉన్నది, మొత్తం కూడా వెంటనే ఎస్టిమేషన్ చేసి పంపించండి. తప్పకుండా మేము సాక్షి చేయించి మనము అంటే ఇక కొంచెం లైనింగ్ సగం వరకే అయింది కదా, మొత్తం కాదు కదా, అది కూడా చెప్పిద్దాం. ఎందుకంటే ఇప్పుడు 10 సంవత్సరాల నుండి రామడుగు ప్రాజెక్టుకు ఒక నయా పైసా ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. చెప్తున్నాడేమో రైతు ప్రభుత్వం అని. సో మనకు ఒక గుంట నీళ్ళు ఇవ్వలేదు. ఇప్పుడు ప్రాంతీయ చెవేల 21 ప్యాకేజ్ కానీ వాళ్ళు ఏం చెప్పారు, 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు. సో ఇవాళ ఈ ప్రాజెక్టు కూడా ఇంత మటుకు మనం ఇంకా నీళ్ళు ఉన్నాయి, మనకి ఇంత కొంత నీళ్ళు టెలెంట్ వరకు పోతున్నాయంటే కొంతవరకు లైనింగ్ కావడం వల్ల స్కూల్స్ అన్ని మరమ్మతులు చేయడం వల్ల ఇది ఉంది. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇప్పుడు రైతు సంబంధించిన అన్ని సమస్యల మీద మనము ఇది చేస్తూ ఉన్నాం. ఇలా మీరు అందరు కూడా నీళ్ళు ఆల్రెడీ మనము ప్లాన్ చేసుకుంటాము. సో మీకు ఒకటి ఏంటంటే ఈ కెనాల్ ఏదైతే మనము బ్రీచ్ అయిందో ఇవన్నీ కూడా దాన్ని చేపిస్తాం తప్పకుండా. ఇంకా మళ్ళీ ఈ ప్రాణహిత చెవేల 21 ప్యాకేజ్ కూడా మేము ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా మనం కంప్లీట్ చేసుకుంటాం. మనం నియోజకవర్గంలో ప్రతి గుంటకు నీళ్ళు ఇస్తాం. ఎందుకంటే అప్పుడు ఆల్రెడీ రాజశేఖర రెడ్డి గారి టైంలోనే అది 80% కంప్లీట్ అయింది. ఇప్పుడు వీళ్ళు అక్కడ ప్రాజెక్టు అంటే నీటి నిల్వ పెంచకుండా 1 TMC ఉంది, 1 TMC నీటి అంతే పాత మోడల్లో ఇక్కడ ఈ 21A మెంటర్స్పల్లి కానీ మళ్ళీ ఇది మన గడపలు నీళ్ళు కానీ లిఫ్ట్ కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన వాగ్దానాల మీద పూర్తిగా కట్టుబడి ఉంది. ఇవాళ మీకు అందరు కూడా తెలుసు, ఇవాళ టీఆర్ఎస్ పని అయిపోయింది. టీఆర్ఎస్ కలాస్. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో నాకు తెలిసి ఒక సీట్ కూడా రాదు పార్లమెంట్లో వాళ్ళకి. సో ఇప్పుడు ఆల్రెడీ మనము గడిలను బదులు కొట్టినాం. అక్కడ ప్రగతి భవన్, ప్రజాభవన్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు మేడిగడ్డ కూడా ఎల్లుండి 29th నాడు మంత్రులు విజిట్ చేస్తూ ఉన్నారు. అక్కడ కూడా విపరీతమైన అవినీతి జరిగింది. సో ఏ క్షణాలైనా కానీ కేసీఆర్ జైలు పోయే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దాని మీద ఆల్రెడీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇవాళ ఇప్పుడు మొన్న మేము ఛార్జ్షీట్ పెట్టినాం. ఛార్జ్షీట్ ఒక దీంట్లో కొంచెం అపోహలు ఉన్నాయి చాలామందికి. ఛార్జ్షీట్ పెట్టడం వల్ల ఫైనాన్స్ మీద పెట్టినాము, తర్వాత సివిల్ సప్లై మీద పెట్టినాం, ఎలక్ట్రిసిటీ మీద పెట్టినాం. ఈ మూడిట్లో కూడా చాలా అప్పులు ఉన్నాయి. ఇంకా ఇరిగేషన్ మీద పెట్టాల్సి ఉంది, తర్వాత పెట్టాం. అంటే మేము ఏం చెప్పదలుచుకున్నామని అంటే వీళ్ళేదో మేము